వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య అంబటి మురళీకృష్ణ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, పొన్నూరు శాసనసభకి 2024లో పోటీపడి అది కొద్ది తక్కువ తేడాతో ఓడిపోయిన అంబటి మురళీకృష్ణతో ఈరోజు హాట్ సీట్. నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. అంబటి రాంబాబు గారిని 2 సార్లు ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళ బ్రదర్ మిమ్మల్ని ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇంటర్వ్యూ. ఇప్పుడు అంటే మీ గురించి తెలుసుకుందా కానీ నేను అవకాశం కుదరలే. అనుకోకుండా ఇవాళ మీరు ఈ వారం నుంచి ట్రెండింగ్లో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే పరిస్థితి వచ్చింది. నేను ట్రెండింగ్లో ఉన్నాను అనే కన్నా రైతుల ఇష్యూ మొక్కజొన్నల మద్దతు ధర రాలేదనే విషయాన్ని అదే ట్రెండింగ్లో పెట్టానని అంటే నాకు సంతోషం. ఏదైనా మీరైతే ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్త ట్రెండింగ్లో ఉన్నారు, సంతోషం. ఇది హాట్ సీట్ ప్రోగ్రామ్ మురళీకృష్ణ గారు. కొంచెం ప్రశ్నలు కూడా వేడిగానే ఉంటాయి. షూర్, పర్వాలేదా? ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓకే. ఇప్పుడు నిన్న మీ ప్రత్యర్థిగా ఉన్న ఇప్పుడున్న ఎమ్మెల్యే దుల్లిపల్లి నరేంద్ర గారిని కూడా నిన్న మధ్యాహ్నం ఇంటర్వ్యూ చేశాను. నేను చేశారా? చేశాను. ఈరోజు మామిళ్ళపల్లి గ్రామం వెళ్ళడం జరిగింది. గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో అని అక్కడ కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ చేయాలని ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం. మీరు మార్నింగ్ వచ్చారని అంటూ ఉన్నారు ఇక్కడ. అంటే మేమేంటంటే ఎప్పుడు కూడా నంబర్ 1 చేసి మొదటి నుంచి దాదాపు 12 సంవత్సరాల నుంచి మనం దీంట్లోకి వచ్చాం. మా నైజం ఏంటంటే సామాన్యులుగా ఇబ్బంది జరుగుతున్నప్పుడు వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్ళి పోరాడి తత్వం మాది. దానివల్ల మాకు ఇబ్బందులు కూడా వచ్చినాయి, మీకు తెలిసేది. కొన్ని మంచి పెద్ద ఇష్యూస్లో కూడా మీరు తణుకు అప్పుడు ఏదో ఉద్యమం అప్పుడు కూడా అగ్రెసివ్గా ధర్మపక్షాన్ని నిలబడినట్టుగా మా ఛానల్ వల్ల దాదాపు 10 లక్షల మంది వచ్చారని మా మీద కేసులు పెట్టడం జరిగింది. అది ఏంటంటే మేము ఉన్నట్టుగా మాట్లాడతాం కాబట్టి మీకు ఏమైనా ఇబ్బంది అంటే చెప్పండి ముందు. లేదుగా ప్రశ్నే లేదు. మీ ప్రత్యర్థి ఇదే అడిగాం. ఎందుకంటే ఏమైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ మా మీద కూడా ఏమన్నా అటాక్ చేపిస్తారని. ఏ క్వశ్చన్ అయినా దేర్ ఇస్ నో లిమిట్. వెరీ గుడ్. ఎనీ క్వశ్చన్ యూ కెన్ క్వశ్చన్. అయితే స్టార్ట్ చేద్దాం. ఐ విల్ ట్రై టు సాటిస్ఫై యూ. ఓకే. నేను సాటిస్ఫై అవుతారో లేదో నేను చెప్పలేను కానీ ఓకే, ఐ విల్ ట్రై టు సాటిస్ఫై. మనం కాదు, జనం సాటిస్ఫై. జనం అదే ఐ మీన్ మీరు అడిగే ప్రశ్నలకి మీరు సాటిస్ఫై అయితే జనం కూడా సాటిస్ఫై అవుతారని నా నమ్మకం. ఓకే, మొదలు పెడదాం. ఇబ్బంది పెట్టేది మీరే కనుక ముందు. సరే మురళీకృష్ణ గారు, అసలు మీరు రాజకీయాల్లోకి రాకముందు అంటే రాంబాబు గురించి అంతా తెలుసు. ఆయన మేము చిన్నప్పటి నుంచి కూడా, నాది రేపల్లే, మేము చదువుకునేప్పటి నుంచి ఆయన నాకు సీనియర్, నాకున్న 5-6 సంవత్సరాలు. మేము కూడా యునైటెడ్ ఇండిపెండెన్స్లో పనిచేయడం, ఆయన గురించి మాకు తెలుసు. మీ గురించి ఎక్కువ తెలియదు మాకు. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఏ గ్రామంలో పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, ఒక 2 నిమిషాలు మా ప్రేక్షకులు చెప్పండి. నేను పుట్టింది బందలాయ చెరువు, దీవి తాలూకా. నా తండ్రిది మామిళ్ళపల్లి. అంటే నేను 4 ఫాదర్స్ ఎప్పుడో షిఫ్ట్ అవ్వలేదు రేపల్లికి. మా ఫాదరే అంటే మామిళ్ళపల్లిలో పర్టికులర్గా కాపు కమ్యూనిటీలో అంబటి వారిలో సుమారుగా మా ఫాదరే ఫస్ట్ డిగ్రీ హోల్డర్ అని చెప్పొచ్చు. అంటే అంతకుముందు అంతా పామర్లే. మా తాతలు ముత్తాతలు ఒకటి అంబటోళ్ళు, సోదావాళ్ళు, సూర్సెట్టోళ్ళు, మోవా వాళ్ళు, ఇట్లా రకరకాల బంధుత్వంలో ఉన్నటువంటి పేర్లు. ఇవన్నీ కూడా కామన్గా మామిళ్ళపల్లి పక్కన వెల్లూరు, మంచాల్లో కామన్గా ఉండే పేర్లు. ఈ ఊరు పిల్ల ఊరు అట్లా చేసుకుంటాం. సో మా ఫాదర్ కొద్దిగా చదువుకున్నాను ఈ గ్రామంలో. వెల్లలూరులో అంబటి లక్ష్మణరావు గారు అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్. మా ఫాదర్ కూడా అడ్వకేట్ చదువుకుని రేపల్లె ఎందుకు వచ్చారంటే వాళ్ళ మేనమావది పెద్దవరం గ్రామం, రేపల్ తాలూకా. ఆయన తీసుకొచ్చి రేపల్లో ప్రాక్టీస్ పెట్టి మా ఫాదరు మా తాతకు అప్పుడే ఎకరాలన్నీ అమ్మేయడం జరిగింది కనుక దీవి తాలూకాలో కొద్దిగా పొలం ఉండి ఆయన చూసి బందలాచెరులో మా మదర్కి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల బందలాచెరులో పుట్టాం, రేపల్లో పెరిగాం. అప్పుడప్పుడు మామిళ్ళపల్లి వస్తూ ఉండేవాళ్ళం. అదే నాకు అర్థం కాదంటే అవినగడ్డ దగ్గర బందలాచెరు రాంబాబు అని తెలుసు. మనం అడుగుతున్నది ఏంటంటే పుట్టింది అక్కడ కదా, మామిడిపల్లి అంటారు ఏంటో అర్థం కాల. తల్లి గ్రామం అది. జనరల్గా ఆ కాలంలో మంత్రసాలతో పుట్టిన వాళ్ళం కనుక గర్భిణీ అవ్వగానే 3-4 నెలల ముందు తల్లి పుట్టింటికి వెళ్ళిన అలవాటు కనుక అక్కడ పుట్టాను. నేను కూడా అంత రేపల్లోనే పుట్టాను. మా అమ్మగారిని అక్కడే పెరిగి అక్కడే చదువుకున్నాను కాబట్టి మా రేపల్లిగానే ఉంటుంది. సొంత గ్రామం. జనరల్గా తండ్రి పేరు పలానా వాళ్ళ అబ్బాయి అంటారు. తండ్రి ఏ ఊరో ఆ ఊరోడే అంటారు జనరల్గా మనం ఎక్కడ పుట్టినా. అంటే ఇంతకీ రేపల్లో నాకు బంధువులు ఎవరు ఉండరు మాకు.
అందరూ మీ మిత్రులే. అది కరెక్టే. ఆ, ఉమ్. అదే ఇప్పుడు అయితే మీ స్వగ్రామం మామిళ్ళపల్లి, మామూలు అంటే పొన్నూరు నియోజకవర్గం. పొన్నూరు నియోజకవర్గం. ఓకే. అయితే మీరు ఎడ్యుకేషన్ ఏంటండి, క్వాలిఫికేషన్ ఏంటి మీరు అసలు? నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశానండి. మ్మ్. 10th క్లాస్ వరకు రేపల్లోనే మ్మ్. సత్యసాయి సత్సాయిరా. హై స్కూల్లో చదివాను. ఇప్పుడు ఏ ఇయర్లో చదివారు మీరు? 79 వరకు, ఆహా. 79 to 81 వరకు ఇంటర్మీడియట్ మ్మ్. గుంటూరు రవి కాలేజీలో చదివాను. ఆహా. సివిఎన్ ధన్ గారి శిష్యుడిని. మ్మ్. సిద్ధార్థ రామారావు గారు అప్పుడు మాకు మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఉండేవాళ్ళు. తర్వాత నేను 81 మ్మ్. కడపలో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను, వెంకటేశ్వర యూనివర్సిటీ. మ్మ్. సో అప్పటి నుంచి నాకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి నాకు. ఇది అప్పుడు అప్పుడు చదువుకున్నప్పుడు. రాజకీయాలు కాదు, మ్మ్. వాళ్ళ కజిన్స్. ఇప్పుడు మన అవినాష్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆహా. మ్మ్. వాళ్ళ ఫస్ట్ కజిన్ రాజేష్ రెడ్డి, మేము ఇంజనీరింగ్ క్లాస్మేట్లు. అట్లాగే పులివెందులు వెళ్తుండేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు కూడా మాకు పిల్లలం కదా, దూరం నుంచి చూసేవాళ్ళం, ఎప్పుడన్నా ఊరినే మాట్లాడేవాళ్ళం. కానీ పెద్ద రాజకీయాల పట్ల మాకు అంత ఆ వయసులో ఇంకా రాజకీయాలు ఏముంటాయి. అప్పటికే ఆయన 78, 81 అంటే 81 నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను, ఆయన అప్పటికే ఫస్ట్ టైం శాసనసభ్యుడు. మ్మ్. సో అట్లా సంబంధం ఉంది. ఓకే. ఈ చదువు అయిపోయిన తర్వాత మీరు, నాకు తెలిసినప్పటి నుంచి ఆదిత్య దాంట్లో మీరు సీఈఓగానే ఉండేవాడు, అవునా? అవును, అవును. ఆదిత్య చదువు అయినప్పటి నుంచి కాదు, నాకు తెలిసినప్పటి నుంచి. అంతకుముందు ఆ చదువు అయిపోయిన తర్వాత ఏం చేశారు మీరు? అయిన తర్వాత నేను యాక్చువల్గా మెకానికల్ గ్రీవ్స్ పీర్లెస్ పంప్స్ అని దానికి డిస్ట్రిబ్యూటర్గా ఉండేవాడిని. హెవీ డ్యూటీ పంప్స్ అంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ వాటికి సంబంధించి కాంట్రాక్ట్ చేసేవాడిని. ఆ తర్వాత బిల్డింగ్ యాక్టివిటీలో గుంటూరులోనే స్టార్ట్ చేశాను. ఫస్ట్ కన్స్ట్రక్షన్ హిమజా టవర్స్ అని. బాబు గారు బాబు గారు పార్ట్నర్షిప్ బిజినెస్ ఫ్రెండ్స్ పార్ట్నర్లు ఉండేవాళ్ళం. ఆ తర్వాత నేను నేషనల్ హైవేస్లోకి వెళ్ళి, చాలా నేషనల్ హైవేస్, ఇప్పుడు మీరు ఇందాక అంటున్నారు ఎక్కడ రెయిన్ట్రీ పార్క్ నుంచి వచ్చారు, అవును. ఐజేఎంకి పర్మనెంట్గా 7 years సబ్ కాంట్రాక్టర్స్గా పనిచేశాం. ఆహా. హైదరాబాద్ రెయిన్ట్రీ పార్క్లో 7 towers మేమే కట్టాం. మ్మ్. సో అట్లా చేస్తూ చేస్తూ తర్వాత నేషనల్ హైవేస్లో చాలా అంటే ఈ దేశంలో తిరగని రాష్ట్రం అంటూ లేదు, చెయ్యని పని అంటూ లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా కొన్ని రోడ్స్ వేసాము. మ్మ్. అవుటర్ రింగ్ రోడ్లో ఒక 10 kilometers ప్యాకేజ్ చేసాం, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్లో. యునైటెడ్ గల్ఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అని, కువైట్ కంపెనీని ఇండియన్ మార్కెట్లోకి నేనే తీసుకొచ్చి జేవీ పెట్టి ఫస్ట్ టైం టెండర్ కూడా తీసుకుని ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. తర్వాత మీరు మన తోట చంద్రశేఖర్ గారితో బంధుత్వం ఉంది మాకు. వారి మిస్సెస్ మాకు కొద్దిగా బందలాచారు. ఆహా. సిపి రావు గారు అని, వాళ్ళ ఫాదరు చాలా పెద్ద ఫేమస్ డెంటిస్ట్. మ్మ్. వారితో ఉన్న పరిచయం మేరకు ఎక్కడో పెళ్ళిలో కాకతాళీయం కలవటం, మీరు ఎందుకు కంపెనీలోకి రాకూడదంటే నేను వెళ్ళాను. అక్కడ కూడా చాలా కాలం పనిచేశాను. నాకు అప్పటి నుంచి తెలుసు. అప్పటి నుంచి మేము ప్రజారాజ్యం అప్పుడు మేము ఆయన యాక్టివ్గా అవును. ఉండడం, అక్కడ రావడం మొత్తం ఆయన చూసుకున్నారని తెలిసేది అప్పుడు. అవును. అక్కడి నుంచి ఎందుకు బయటకు వచ్చారు మీరు? అక్కడి నుంచి ఆదిత్య గ్రూప్ యాక్చువల్గా అండి నేను కేవలం రాంబాబు గారు 2024లో ఓడిపోవటంతో, మ్మ్. 2014లో మ్మ్. అంటే అప్పుడు యాక్చువల్గా నేను చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మ్మ్. ప్రధానమైన కారణం నేనే మీడియేట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారితో, వారు అప్పుడు జైల్లో ఉన్నారు, మ్మ్. వారితోటి పరిచయం ఉంది కనుక వీరిని ఎంకరేజ్ చేసింది నేనే. మ్మ్. అంటే అప్పుడు ప్రజారాజ్యం నుంచి ఆయన బయటకు వచ్చినట్లే, పార్టీ కూడా లేదు. సో అప్పుడు ఆయన ఎంకరేజ్ చేస్తే ఆయన జాయిన్ అయ్యారు. 2014లో ఏలూరు నుంచి పోటీ చేయడం, మ్మ్. ఏలూరులో ఆయనకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉండి నేను పనిచేశాను. మ్మ్. సో అప్పుడు రాంబాబు గారు సత్తెనపల్లిలో పోటీ చేశారు. నేను లేకుండా అంతకుముందు ఎప్పుడు ఆయన ఎన్నిక కూడా చేసేవాడు కాదు. ఎవరు? ప్రధానంగా రాంబాబు గారి ఎన్నికలన్నీ నేనే చేసేవాడు. బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. ఇది ఫస్ట్ రేపల్లో చేసాం 89లో అప్పుడు కూడా. 89లో ఉన్నప్పుడు కూడా నేనే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ని. మ్మ్. అప్పుడు అది ఒక స్టూడెంట్ వింగ్ ఎలక్షన్ లాగా ఉండేది, ఎందుకంటే ఆయన వయసు, మ్మ్. ఇంకా ఆయనకి అప్పుడే పెళ్ళైన వయసు, అవును. ఒక చిన్న పిల్ల ఉందేమో కానీ బాగా డైనమిక్ గా ఉండేవాడు. డైనమిక్గా ఉండేవాళ్ళు. మ్మ్. అప్పటి నుంచి ప్రతి ఎలక్షన్ నేను నా ప్రమేయం లేకుండా జరిగేది కాదు. మ్మ్. 2014 ఎలక్షన్ మాత్రం నేను ఆయన అడిగితే, పర్వాలేదురా నువ్వు చంద్రశేఖర్ గారికి వర్క్ చెయ్యి, నువ్వు ఆయనకి కమిట్ అయ్యావు కదా, మ్మ్. నేను సత్తెనపల్లిలో గెలుస్తాను, పెద్ద ఇదేమి లేదు, ఏదన్నా ఫైనాన్షియల్గా ఉంటే హెల్ప్ చేయండి అని అంటే, నేను ఆ ఎన్నికల్లో సత్తెనపల్లి
నామినేషన్ రోజు వెళ్ళాను కానీ తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే కమిటెడ్ టు తోట చంద్రశేఖర్ గారు ఏలూరు. సరే అదొక డిజాస్టర్ అయింది. డిజాస్టర్ అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి ప్రతిపక్ష సంఖ్య సాధించింది కానీ రాంబాబు గారు ఎంత 800 చిల్లరతో ఓడిపోయారు. తక్కువ ఓడిపోయాడు. అప్పుడు నేను ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత అక్కడ ఓటమి, ఆ ఓటమి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తే ఈయనన్న ప్రతిపక్షంలో ఉంటే గెలిస్తే బాగుండేదని అనిపించినప్పుడు కొద్దిగా వాళ్ళ పిల్లలంతా బాబాయ్ నువ్వు ఉంటే గెలిచేవాడివి, ఎలక్షన్ బాగా ఇంకొద్దిగా బాగా జరిగేదంటే నాకు కూడా అనిపించింది. 1000-2000 ఓట్లు ఇన్ ప్రిన్సిపల్ మన ఎలక్షన్ మేనేజ్మెంట్ అనండి, లేకుంటే ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఇంకొద్దిగా క్యాడర్ని ఓన్ చేసుకోవటం ద్వారా 1000-2000 ఓట్లు మన మేనేజ్మెంట్ వల్లనండి, లేకపోతే టీంని కరెక్ట్గా నడిపించుకోవటం వల్ల వ్యత్యాసం వస్తుంది. సో పెద్ద పెద్ద మెజారిటీలు 10-15 వేలు ఎవరు ఏం మేనేజ్ చేయలేరు. కానీ ఆ లోపం నాకు అనిపించి ఎట్టయినా సరే 2019లో రాంబాబు గారు గెలవాలని చంద్రశేఖర్ గారి కంపెనీ నుంచి 1.5 year ముందే బయటకు వచ్చేసి సత్తినపల్లి ఇల్లు తీసుకుని నేనే ఉండేవాడిని, రాంబాబు గారు ఉండేవాళ్ళు కాదు. ఆయన గుంటూరు నుంచి వచ్చి వెళ్ళేవాళ్ళు. నాకు మొదటి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో ఉండే అలవాటు ఏంటంటే ఎక్కడికి వెళ్తే అక్కడ గెస్ట్ హౌస్, ఎక్కడికి వెళ్తే అక్కడ సైటు, వర్కర్సు, మెస్సు, వర్క్షాప్ ఇవన్నీ ఉండేవి. అందుకని కమిటెడ్ అంటే నేను 1.5 year సత్తినపల్లి ఓటు ఉండటమే కాదు, సత్తినపల్లి వాళ్ళే నేను చిరకాలం నుంచి సత్తినపల్లి వాసిలాగా మారిపోయే తత్వం నాది. అంటే కొద్దిగా ఫ్రెండ్లీ నేచరు, కొద్దిగా సావధానంగా మాట్లాడడం, ఎవరిని విసుక్కోకుండా ఉండడం, అవసరమైనప్పుడు గట్టిగా ప్రతిపక్షం మీద పోరాటం చేయడం, కోడెల శివప్రసాద్ మీద అనేక ఉద్యమాలు నలపడంలో కూడా నేను ఏదో వెనకాలంటే క్రియాశీలంగా మీరు బ్యాక్గ్రౌండ్ నుండి నడిపించాను. అవునండి, ఆ రోజుల్లో చెప్పాడు వెనకాల మొత్తం మురళీకృష్ణ ఉన్నారు, ఆయనే నడిపిస్తుంటారు. ఓకే, వెరీ గుడ్. అయినా రాంబాబు గారు 2019లో గెలిపించారు. తర్వాత మీ మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఇప్పుడు హాట్ సీట్లో హాట్ క్వశ్చన్ ఏంటంటే అంబటి రాంబాబు గారిని అక్కడ ఎమ్మెల్యే గెలిపించి మొత్తం రాంబాబు గారిని ఎమ్మెల్యేగా అక్కడ గెలిచిన తర్వాత మొత్తం అక్కడంతా షాడో ఎమ్మెల్యేగా అంబటి మురళి ఏ పని కావాలన్నా ఆయనే, పోస్టింగ్లు కావాలన్నా ఏది కావాలని చేసి విపరీతమైన కరప్షన్ చేశారా లేదా? కరప్షన్ అంటే దీంట్లో సుధాకర్ నాయుడు గారు మీరు తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో, నన్ను రెచ్చగొట్టి అడుగుతున్నారో, నా మీద ఇప్పటి వరకు ఒక్క అవినీతి ఆరోపణ సత్తినపల్లిలో కూడా లేదు. సత్తినపల్లిలో ఉండటానికి అవకాశం లేదు. ఏ ఒక్క వ్యక్తి అయినా, ఈవెన్ తెలుగుదేశం వ్యక్తి అయినా నా మీద ఎప్పుడు కరప్షన్ ఎలిగేషన్స్ ఎప్పుడు చేయలేదు. అని కనపడకుండా చేస్తారు మీరు. ఇప్పుడు కనపడే వ్యక్తి అంబటి రాంబాబు అయితే ఒకటే ఆయన డబ్బు సత్తినపల్లిలో ఉంది కూడా 1.5 సంవత్సరం ఎలక్షన్కి ముందు, 1.5 సంవత్సరం ఎలక్షన్ తర్వాత ఈ 1.5 సంవత్సరాలు మీ అవినీతి పెరిగిపోయిందని, అంబటి రాంబాబు గారు ఆయన వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నేను బ్యాడ్ అవుతున్నానని మిమ్మల్ని కోరితే మీరు వెళ్ళినట్టుగా అందరూ అనుకుంటున్నారు. దీనిపై మీరేం చెప్తారు? దీంట్లో వాస్తవం ఏంటంటే అండి, కరప్షన్ అనేది జీరో. అసలు అంబటి రాంబాబు గారు కరప్ట్ కాదు, నేను కరప్ట్ కాదు. ఆ విషయం తెలుసు. అంబటి రాంబాబు కరప్ట్ కాదు అది మాకు తెలుసు. కానీ మీరు కరప్షన్ కింగ్ అంట కదా. సరే, నేను ఏ కారణాల వల్ల అయినా నేను గుంటూరు వచ్చి నా ప్రాజెక్ట్ నేను చేసుకోవటం వల్ల ఏదో గుడ్డగాల్చి పెట్టేవాడు ఉంటాడు ఒకటి. రెండోది ఏంటంటే మీరు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి నేను అవైలబుల్గా ఉండేవాడిని. అంటే నా నేచర్ ఏంటంటే అండి, 10 మంది కూర్చున్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి సమస్య మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే ఎవరి మీదన్నా విసుక్కోవాల్సి వచ్చినా, లేకపోతే సావధానం వినాల్సి వచ్చినా, 1-on-1 ఎవరన్నా వృద్ధురాలు వచ్చినా, ఏ రేషన్ కార్డుకి వచ్చినా నేను గదిలో కూర్చుని, బయట అందరూ కూర్చుని ఒక్కొక్కరు రావటం, పరిష్కరించడం, ఎంఆర్ వాళ్ళతో మాట్లాడేవాడిని, ఎండి వాళ్ళతో మాట్లాడేవాడిని, అందరితో దాంట్లో ఏ డౌట్. ఇప్పుడు అదే వచ్చేసి మీరే చెప్పేసారు ఆన్సర్. డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే అంబటి రాంబాబు, అంబటి మురళీకృష్ణ చెప్పండి. దాంట్లో తప్పే. ఎంఆర్ మేము మాట్లాడే అధికారం పులివెందుల శాసనసభ్యులు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారా, అక్కడ ఉండే అవినాష్ రెడ్డి గారా, లేకపోతే వారి తరఫున చూసేవారా? పరిధి పెరిగినప్పుడు, ఒక వ్యక్తి పర్సనాలిటీ ఎమ్మెల్యేకి మించి పెరిగినప్పుడు వారికి సహాయంగా వారి బిడ్డలు కానీ, వారి తమ్ముళ్ళు కానీ, కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ రావడం ఖాయం. సో వాళ్ళు కాలానుగుణంగా హిట్ మ్యాన్గా కూడా మారుతున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి సమయంలో కేవీపీ రామచంద్ర గారిని అన్నారు, అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సజ్జల గారిని అన్నారు. అట్లా ఎవరి పరిధిలో వాళ్ళు ప్రజలు, అక్కడ ప్రజలు ఎవరు అన్న తెలుగుదేశం వాళ్ళు అన్న మాటే కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ, సామాన్య ప్రజానీకం కానీ నేను తప్పు చేశానని కానీ, కరప్ట్ చేశానని కానీ అన్నవారు ఎప్పుడూ లేరు. ఇంక ఇది జనరల్ రాజకీయాల్లో గుడ్డగాల్చి వేస్తుంటారు. వాటిని మనం ఓర్చుకోవాలా, దాన్ని లైట్గా తీసుకోవాలనేది నా అభిప్రాయం. సరే, మీరు అక్కడ ఉండి 1.5 సంవత్సరం ఉన్న తర్వాత ఎందుకు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి?
దానికి పెద్ద విపరీతమైన కారణాలు కూడా ఏం లేవండి. ఉమ్, ఆ, రాంబాబు గారితో నాకు ఒక చిన్న గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే నాకు వాస్తవంగా ప్రజలతో నేను మమేకం అయ్యేవాడిని. ఉమ్, ఆయనకి ఓర్పు సహనం తక్కువ. ఉమ్, ఆయన కొద్దిగా ఆఫ్ అండ్ ఆన్గా ఉండేవాడు. అంటే ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు వెళ్ళేవారు, కానీ బేసిక్గా ఆయన లిజనింగ్ కెపాసిటీ తక్కువ. అందుకని నేను ఏదైనా ఉంటే సమస్య వినేవాడిని, చేసేవాడిని. కనుక కొంతకాలానికి బేసిక్గా మీరు అనుకున్నట్టే బయట వాళ్ళు అనుకున్నట్టు ఆయన కూడా ఏదో అనుకుని ఉండొచ్చు. ఉమ్, అనుకోవడం వల్ల నాకు డిస్కంఫర్ట్ ఏదో కనపడింది. సో నేను క్లియర్ వచ్చాను. ఉమ్, సత్యనపల్లిలో నేను ఎప్పుడు రాజకీయం చేయాలని రాలేదు. ఉమ్, ఒక పొలిటికల్ మేనేజర్ అనండి, లేకుంటే ఆయన తరపు నేను ఏదైనా మంచి చేయాలని, ఒక తల్లికి పెట్టిన బిడ్డలుగా వారి వెల్ఫేర్ చూడాలని నా అభిప్రాయం. ఉమ్, వారికి ఎక్కడో నచ్చలేదని నాకు అనిపించింది. ఏదో మరి అని అంటే నాకు ఆయన వద్దనుకున్న చోట నేను చేయాలని అనిపించలేదు. ఆయన కూడా నాకు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. ఉమ్, నేను చేసేది కరెక్ట్ కాదని కానీ, ఇంకోటి కానీ కాదనేది కానీ. ఉమ్, సో కాలానుగుణంగా నేను అనేది ఏంటంటే అండి, ఒక్కోసారి మనలో ఉండే గుణాలు, లేకుంటే లౌక్యం, లేకపోతే పనిచేసే భావన వల్ల ఎవరన్నా నన్ను శాసనసభ్యుడు అయితే బాగుండని అనుకున్నారేమో ఆయన దగ్గర. ఉమ్, అది ఆయన నచ్చకపోవచ్చు, తప్పేముంది. ఆయన కెరీర్ పొలిటికల్. ఆయన సత్యనపల్లి టికెట్ నేను ఎప్పుడు ఆశించకూడదు. నాకు ఆలోచన కూడా లేదు కాబట్టి నాకు ఎడితిరిగి వృత్తి వ్యాపారం ఉంది. సో అటు ఇటు లాగటం కూడా కష్టంగా నేను గుంటూరు సెటిల్ అయిపోయాను. ఉమ్, కాలానుగుణంగా నా కోరిక పుట్టింది. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిలో పరిధి మేరకు చాలా పని చేయొచ్చు. ఉమ్, ఇప్పటికీ నేను స్ట్రాంగ్గా చెప్పగలిగేది ఒకటేనండి, ఒక శాసనసభ్యుడు ఈరోజు ఎక్స్ట్రాడినరీ పవర్స్ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో వచ్చాయి. ఉమ్, అంటే శాసనసభ్యుడిని కాదని రీజనల్ పార్టీలో ఎవరు ముందుకెళ్ళే పరిస్థితి లేదు. ఉమ్, దీనివల్ల సమాజానికి మంచి చేయొచ్చు, సమాజానికి చెడు కూడా జరుగుతుంది. ఉమ్, ఎందుకంటే ఆ శాసనసభ్యుడు సుధాకర్ నాయుడు గారు ఏదైనా పని నుండి వచ్చారు, పెద్ద పని అవసరంలా, రేషన్ కార్డు రొటీన్గా రాదు, అదే. శాసనసభ్యుడి నుంచి చెప్పాలి. ఉమ్, మీరు అవైలబుల్గా లేకపోయినా మీరు వద్దన్నా కూడా ఆగిపోతుంది. అంటే సామాన్య ప్రజానికరికి జనజీవన స్రవంతే కష్టమైపోతుంది శాసనసభ్యుడికి అన్ని పవర్స్ వచ్చినాయి. కనుక ఇన్ని పవర్స్ ఉన్న శాసనసభ్యుడులోకి నేను వెళ్ళగలిగితే, వాస్తవంగా సత్యనపల్లిలో నేను కొంతకాలం అది ఎంజాయ్ చేశాను, ఆ ప్రజా సమస్యలు తీర్చడంలో. అలాంటిది నేను ప్రత్యేకంగా ఒక శాసనసభ్యుడు అయితే బాగుంటుందని అనిపించింది. అది మీ కోరిక పుట్టింది. నా కోరిక పుట్టింది అప్పుడే, ఈ వయసులో ఎప్పుడు ఈ లేదు. విషయం ముందే తెలిసి అమ్మటి రామారావు జాగ్రత్త పడ్డాడు. మీరు రేపల్లి వాళ్ళైతే ఆ, మీకు ఒక విషయం తెలియదు, కానీ రాంబాబు గారు శాసనసభ్యుడు వద్దనుకున్న తర్వాత రేపల్లో ఉమ్, రాజశేఖర రెడ్డి గారు మీ బ్రదర్ నన్ను ఎవరన్నా క్యాండిడేట్గా పెట్టుకోమని అడిగారు. ఉమ్, రాంబాబు గారు వచ్చి నన్ను అడిగారు, ఉమ్, నువ్వు పోటీ చేస్తావని. నేను ప్రిపేర్డ్గా లేను, ఉమ్, మా తండ్రి గారికి పెట్టండి అని అడిగాను. ఉమ్, తర్వాత కాలానుగుణంగా పోతురాజు రాజలక్ష్మిని అక్కడ పెట్టడం, ఉమ్, ఈయన గుంటూరు 2 టికెట్ పెట్టడం, ఉమ్, అది మళ్ళీ మిస్ఫైర్ అవ్వటం వల్ల పార్టీలో తిరిగి మళ్ళీ ఈయన రేపల్లో పోటీ చేయడం జరిగింది. ఉమ్, ఆ తర్వాత నేను ఎప్పుడు కూడా రేపల్లో మనకి బేస్ ఉంది, అక్కడ ఎప్పుడు టికెట్ అడగలేదు. ఉమ్, పైగా సత్యనపల్లిలో మనం ఉన్నాము, ఇలాంటి అరమరికలు ఏమైనా వస్తాయేమని నేను అక్కడ నుంచి వచ్చిన మాట ఫెయిర్గా చెప్పాలంటే వస్తుంది. దానితో నాకు పని ఉంది, వృత్తి నాకు ఉంది. నేను అదే. చూశారు కదా, హైరైజ్ బిల్డింగ్స్ కడుతున్నాను. ఉమ్, సో దానిలో తర్వాత ఇంకా నాకు ఎమోషన్లో ఒకటి, నేను శాసనసభ్యుడు కావాలంటే వెళ్ళి రేపల్లో కూర్చోవాలి, ఉమ్, లేకుంటే పొన్నూరులో నాకు రైట్ ఉంది, మోరల్ రైట్, నా తండ్రి ప్లేస్. ఉమ్, ఎంత కాదన్నా రేపల్లి నాకు అద్దిల్లేనండి, ఉమ్, నాకు నా పొన్నూరే నా సొంత ఇల్లు. అది. నా తండ్రి ఇప్పుడు అంటే మీకు విచిత్రం, నా తండ్రి చనిపోయినప్పుడు, మా తల్లి చనిపోయినప్పుడు కూడా మా దయాదులంతా మామలపల్లి గ్రామం నుంచి కారులో వేసుకుని వచ్చి తీసుకొచ్చి వాళ్ళ తలకొరి పెట్టినటువంటి సందర్భం. అంటే మన వంశీకులు ఇక్కడ ఉన్నారు కనుక. ఎక్కడ ఆ గ్రామం- మీ ఆంజనేయులు గారిది ఎక్కడ చేస్తారు? మీ ఊర్లో చేస్తారా? కాదు, రేపల్లికి ఇక్కడ నుంచి వీళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చారు అక్కడికి వచ్చి. అక్కడే ఖననం జరిగేది, కానీ ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు. ఉమ్, సో నాకొకటే భావోద్వేగం ఏంటంటే, తిరిగి మామూలుపల్లి గ్రామంలోనే ఓహో. మనం మరణిస్తే అక్కడే మరణించాలనేది నా ఎమోషను, యాంబిషను. అక్కడ శాసనసభ్యుడు అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలి. ఉమ్, ఆ క్రమంలో నాకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వకముందే నేను ఇల్లు కట్టుకున్నాను ఆ ఊర్లో. చూశారుగా, పొద్దున ఇల్లు ఉంటారు మీరు. ఉమ్, ఇప్పుడు ఆ ఇంటి పక్కన ఉన్న గొడవకే ఈ గొడవ అంతా అవును. మంచి ఇల్లే కట్టుకున్నాను, కాలక్షేపానికి ఎలక్షన్ కట్టుకుంది కాదు. ఉమ్, ఆ గ్రామంలో ఎన్ని కార్యక్రమాలు చేశానో మీరు విస్తుపోతారు. సుధాకర్ నాయుడు చూసుకున్నాను గారు. మధ్యాహ్నం టికెట్- చాలా మంది చెప్పాను ఇప్పుడు నాకు. టికెట్ వచ్చినప్పుడు చేయొచ్చు, కానీ పెద్దేటమ్మ తల్లి గుడి కట్టాను, గుడి కట్టారంట, శ్మశానం గురించి 2 రోడ్లు చేశారంట, వేశారు. రోడ్లు వేశారు. క్రిస్టియన్స్ కోసం ఒక చర్చిని బాగు చేయించాను. వాళ్ళ శ్మశానాన్ని ఉమ్, గుంటలో ఎక్కడో లోయలో ఉంటే అవును. మట్టితో వెళ్ళి దాన్ని పైకి తీశాను. ఉమ్, కాంపౌండ్ వాల్ కట్టే సమయంలో కొద్దిగా హద్దు ప్రాబ్లం వస్తే నేను ఇన్వాల్వ్ కావాలని గ్రామస్తులు మీరు తేల్చుకున్నాను. ఉమ్, ముస్లిమ్స్ కోసం ఒక కమ్యూనిటీ షెడ్ కట్టాను, ఉమ్, అట్లాగే ఎస్సీ ఎస్టీల కోసం కట్టాను, అనేక మెడికల్ క్యాంపులు. పొన్నూరు నియోజకవర్గంలో 33,000 మందికి హైవేలు ఇచ్చానండి.
64 గ్రామాల్లో క్యాంపులు పెట్టి. అంటే అంటే జగన్నామ పొలిటికల్గా ముందే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని సెటప్ చేసుకున్నారు. అంటే నేను ముందు మీ ఉన్న ఊర్లో సెట్ చేసుకొని 100% నా అంబిషన్ శాసనసభ్యుడు కావాలనుకున్నాను కనుక ఇవన్నీ చేశాను. గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. నేను మీరు శాసనసభ్యత్వం ఆశించకపోతే ఇది చేసేవాళ్ళు కదా, నిజంగా కూడా చేసేవాడిని కదా వాస్తవం. అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాను, అదేలే ప్రజలకి దీన్ని చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఆకర్షించి టికెట్ తెచ్చుకోవాలనుకున్నాను. ఆ టికెట్ తెచ్చుకున్నాను, కాకపోతే విజయం సాధించలేకపోయాను అంతే. ఓకే, పర్లేదు, మీరు ఎప్పుడైనా సాధిస్తారు మీరు ప్రయత్నిస్తే. అంబటి మురళీకృష్ణ మామిళ్ళపల్లి గ్రామంలో ఒక పెద్ద షెడ్ కట్టి మొక్కజొన్న మొత్తం తక్కువ రేటుకి కొని అక్కడ వాళ్ళ అనుచరుల ద్వారా ఏ రకంగా వ్యాపారాలు చేస్తున్నాడో చిన్న బ్రేక్ తీసుకుంది. సామాన్యుడి కష్టాలను సమస్యలను ఎత్తి చూపడంలో, నిజాన్ని నిఖార్సుగా తెలియచెప్పడంలో నెంబర్ 1 న్యూస్ మొదలుపెట్టిన ప్రస్థానం దశాబ్ద కాలం దాటింది. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా మారిన నెంబర్ 1 న్యూస్ ఛానల్ కొంతమందికి కంటకింపుగా మారింది. అయినప్పటికీ మా తీరు మారలేదు, మా నిబద్ధత మారలేదు. ఇప్పటికీ ఎప్పటికీ మా ప్రయాణం సామాన్యుడితోనే. అక్షరమే ఆయుధంగా సామాన్యుడి గోడు సమాజానికి, పాలకులకు చేరవేయడమే మా నిరంతర ప్రయత్నం. అందులో భాగంగానే నెంబర్ 1 న్యూస్ అతి త్వరలో OTT రూపంలో మీ ముందుకు వస్తుంది. వినోదాన్ని మాత్రమే అందిస్తున్న ప్రస్తుత OTTలకు భిన్నంగా ప్రస్తుతం ఉన్న 24 గంటల న్యూస్ను కొనసాగిస్తూనే వినోదం, విజ్ఞానం, ఆరోగ్యం, మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, వ్యవసాయం, మహిళలకు, సినిమా ముచ్చట్లు, విద్యార్థులకు, యువతకు ఉపాధి అవకాశాలు, మన దేవాలయాలు, మన ఊరి విషయాలు, ఇలా అన్ని రంగాల వారికి, అన్ని వయసుల వారికి ఉపయోగపడేలా విస్తృత స్థాయిలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. కేవలం రోజుకు ₹1 మీకు అనేక విషయాలు మీ ఇంటికి, మీ చేతికి, మీ కళ్ళ ముందుకు దృశ్య రూపంగా తీసుకువచ్చే మా ప్రయత్నమే మా నెంబర్ 1 OTT. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఉన్నత ప్రమాణాలతో వస్తున్న మీ నెంబర్ 1 OTTని ఆదరించండి, ఆశీర్వదించండి. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇంకొక సూటి క్వశ్చన్ ఏంటంటే, మీకు హాట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు గుంటూరులో ఈ బజరంగ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టి, అట్లాగే ఈ జూట్ మిల్లు ఇంత ముందున్న జూట్ మిల్లు బజరంగ జూట్ మిల్ అనేవాళ్ళు అంటుంది. ఈ జూట్ మిల్లు మేము చిన్నప్పుడు కూడా చూసేవాళ్ళం. ఇది ఈ జూట్ మిల్లుని ఒక కన్స్ట్రక్షన్గా మార్చేసి మీరు ఇదంతా కూడా ప్లాన్ చేసుకుని హై రేంజ్ అపార్ట్మెంట్స్ ప్లాన్ కడుతున్నారు. దీంట్లో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయండి, దీన్ని మీరు ఇర్రెగ్యులర్గా కడుతున్నారని మేము ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే లైన్కి ఎంత దూరం ఉండాలి, దాని గురించి మీరు అవి కూడా పాటించకుండా కొంత రైల్వే ల్యాండ్ కూడా కబ్జా చేసి మీ ఇష్టారాజ్యంగా ఇది మొదలుపెట్టారు. మీ మీద ప్రధాన ఆరోపణ ఇది. దీని ద్వారా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేసి మీరు రాజకీయాల్లోకి వచ్చారు, అవునా కాదా? అంటే రైల్వే ల్యాండ్ కబ్జా చేశారు అనేది మీ నెంబర్ 1 టీవీ వాళ్ళు మొట్టమొదటిసారి ప్రస్తావన చేస్తున్నారు, కానీ అలాంటి ఆరోపణ లేదు. ఈ జూట్ మిల్ గురించి బేసికల్లీ అండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఒకడు కొంటాడు, ఒకడు అమ్ముకుంటాడు, అసలు ఆరోపణలే ఉండవు. ఎందుకంటే అవన్నీ కార్పొరేటైజ్ అయిపోయినాయి. ఒక పేపర్ డాక్యుమెంట్స్, మనీ ట్రాన్స్ఫర్ జరిగితే అయిపోతుంది. ఇవి పురాతనమైనటువంటి మిల్లులు. దీంట్లో వర్క్మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్, వర్కర్స్ అందరూ ఉండారు దీనిలో. బజరంగ్ జూట్ మిల్ నేను ఎప్పుడూ ముట్టుకోలేదు. బజరంగ్ జూట్ మిల్ వాళ్ళ హౌసింగ్ కాలనీ. ఇట్ ఈస్ నాట్ బజరంగ్ జూట్ మిల్. స్టిల్ బజరంగ్ జూట్ మిల్ 7.78 acres పాడుబడి అలాగే ఉంది. ఇప్పుడు కూడా అక్కడే ఉంది. ఇది 5.28 acres బజరంగ్ జూట్ మిల్ యొక్క హౌసింగ్ కాలనీ. సో ఆ పక్కన ఉండేటువంటి NCC స్క్వేర్ మీరు చూసే ఉంటారు. అది కూడా రాంబాబు గారు వాళ్ళు ఆ కాలంలో వీళ్ళ దగ్గర కొనుక్కుని NCCకి డెవలప్మెంట్ ఇచ్చుకున్నారు. అప్పుడు కూడా ఏ ఆరోపణ లేవు. ఈ 5.28 acres అసలు నేను కబ్జా చేయటం అదేమి లేదు. దే ఆర్ మై పార్ట్నర్స్. నేను వాళ్ళు జాయింట్గా సైట్ వాళ్ళది, కొంత బ్యాంక్ నుంచి రైజ్ చేసి మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటా వస్తూ ఉన్నాం. మధ్యలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి బ్రిజ్ గోపాల్ అనే ఆయన పరమపదించారు. పరమపదించిన తర్వాత వారు వర్కింగ్ పార్ట్నర్స్, వీళ్ళ అసలు పార్ట్నర్స్ అవుట్ ఆఫ్ కంట్రీ సెటిల్ యూకేలో. అక్కడ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇంకా బిజినెస్ కంటిన్యూ చేయటం ఇష్టం లేక ఒక అగ్రిమెంట్కి వచ్చాం. ఏమంటే వాళ్ళకి కొంత పైకం ఇచ్చేటట్టు, కొన్ని ఫ్లాట్స్ ఇచ్చేటట్టు సెటిల్ చేసుకుని
ఇట్ ఈస్ ఏ రొటీన్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. అంటే వాళ్ళు వచ్చారా, మీరు అట్లా వచ్చేటి మీరు చేశారా? ఏం చేయగలను నేను? ఆ రోజు అసలు రాజకీయాల్లో లేను. రాజకీయాలు లేకపోయినా మీరు ఇక్కడ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మీరు ఈ కన్స్ట్రక్షన్ దీంట్లో కూడా చాలా మంది పార్ట్నర్స్ ఉండి వాళ్ళని కూడా మీరు ఏదో రకంగా బెదిరించి వాళ్ళని పంపించేసి పొలం ఇస్తాను మొత్తం మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని నడిపిస్తున్నట్టు తెలిసింది. దీన్ని మీరేమంటారు? అంటే నేను అనేది ఏంటంటే అలాంటిది ఏదైనా జరుగుతుందని ఎక్కడన్నా అనిపించిందా మీకు? భారతదేశంలో మధ్యలో ఎవరైనా పంపించేయటం, డెవలప్మెంట్ అగ్రిమెంట్ రావడం ఇవన్నీ జరుగుతాయని మీరు అనుకోవద్దు. ప్లస్ నేనేమో పెద్ద నోటోరియస్ రౌడీని కాదు, పవర్ని ఆ రోజు ఎంజాయ్ చేసిన వ్యక్తిని కాదు. ఐఎమ్ టూ ప్రొఫెషనల్. సరే, ఏదైనా మీరు వైసీపీ గవర్నమెంట్లో రాంబాబు గారు ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయ్యాడు, మీరు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్లో మొత్తం మీ చేతి చికిత్సుకున్నారు దీన్ని, అంతే కదా? అవి దీనికి పవర్కి బెదిరింపులకి తావే లేదండి. ఇట్ ఇస్ ఏ క్లియర్ అగ్రిమెంట్. అర్థమైందా? వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వాలి అనేది ఒకటి. రెండు, మీరు ఇలాంటివి జరిగితే అప్పుడే పెద్ద రప్చర్ అయిపోయేది. వాడు వచ్చి ఎవడో ప్రత్యర్థిని చేస్తారు గవర్నమెంట్ మీది కదా, మిమ్మల్ని ఏంటంటే గవర్నమెంట్లకు భయపడిపోయి ఇది చేస్తే ఇప్పుడు ధూళిపాడు నరేంద్ర నా మీదకి వచ్చాడు, గవర్నమెంట్ ఆయిందే, నా ప్రాజెక్ట్ మీదకి వచ్చాడు, ఏ ఆరోపణలు చేశాడు. మీరు అన్నట్టు రైల్వే లేదు అది లేదు మొత్తం కొట్టేశారు హైకోర్టులో. ఎందుకు వచ్చింది? నేను మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి ఇస్తున్నాను కదా, ఫినిషింగ్ చేసి. అంటే ఆరోపణలు ఖచ్చితంగా వస్తాయండి. రప్చర్ ఉన్నప్పుడు ఆరోపణ రాకుండా ఉండదు. ఆరోపణ నిలబడుతుందా వీగిపోద్దా అంటే ఆ రోజు ఆరోపణలు ఏమీ లేవు. ధూళిపాల నరేంద్ర మొట్టమొదటిసారి ఆరోపణలు చేశాడు, అవి ఫ్లేరప్ అయినాయి, వాటిని మళ్ళీ కోర్టులో కొట్టేశారు. ఇప్పుడు ప్రాజెక్టు ఫినిషింగ్ అయిపోతుంది, ఇంకా 1-2 నెలల్లో ఆక్యుపై చేసే పరిస్థితి కూడా వచ్చింది. మొత్తం టోటల్ చాలా వరకు 80% సోల్డ్ అవుట్. అసలు గుంటూరు పట్టణంలో ప్రజలు నమ్మకపోతే ఎందుకు కొంటారండి? కాలక్షేపానికి కొంటారా? ఎవరైనా డిస్ప్యూట్లోకి వస్తాడా? ఇట్స్ ఏ క్లియర్ కట్ ల్యాండ్. ఇప్పుడు ఎందుకంటే మీరు ఇంతకుముందు ఎవరు మీ గురించి అడగలేదు, మీరు ఎప్పుడైతే పాలిటిక్స్కి ఎంటర్ అయ్యారు ప్రత్యేక ఆరోపణ చేసినప్పుడు సహజంగా అడుగుతుంటారు. నేను అడిగే నా సొంతంగా అడగట్లా, మీ మీద మీ ప్రత్యర్థులు కావచ్చు, లేదు ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళ దగ్గర సమాచారం చేపట్టి నేనే పెన్ను పేపర్ పెట్టి రాసుకోలే. నిన్న కూడా అలాగే అడిగారు. ఆయన రాసుకుని వెళ్ళే ఫస్ట్ టైం అడిగారా? చెప్పా, నిర్మోహమాటంగా అడగలిగారు. నిర్మోహమాటంగా నేను నా లైఫ్లో ఎప్పుడు నేను పేపర్ పెన్ను పెట్టుకుని ఎవరు రాసుకోలేదు, మీదేదో ఇంత శాంతాడంత ఉందో రాసుకుని వచ్చాను నేను. మా వాళ్ళ ముందు సర్వే పంపితే ఎంత లిస్ట్ ఇచ్చారు, మరి 30 years నుంచి పాతికి పోయాడు కదా, ఏమేం చేస్తారు చదివి వినిపించి ఒకేసారి ఒక ఆరోపణ, ఒక్కొక్క ఆరోపణ మాట్లాడితే 2 రోజులు ఇంటర్వ్యూ పట్టింది చెప్పి ఆయనకే సమాధానం చెప్పాడు. ఇప్పుడు మీ గురించి అసలు మీరు పెద్ద ఆశ్చర్యకర విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒకే ఇంట్లో 2 టికెట్లు ఇవ్వడం, పైగా ఒకే జిల్లాలో. ఏంటి ఏం చేస్తారు? పార్టీ ఫండ్ భారీ ఎత్తున ఇచ్చారంట, నిజమేనా? మీరు పార్టీ ఫండ్ బాగా ఎక్కువ ఇచ్చి మీరు టికెట్ తెచ్చుకున్నారంటగా. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పండి. ఇది నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చారు కొంత. నీకు ఆయన ఇచ్చినా? నా వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా ఆయన నాకు సహాయం చేశాడు, కానీ నేనే పార్టీకి సహాయం చేయలే. ఒక్కటే ఏంటంటే ఆ సమయంలో నేను సరైన అభ్యర్థినని అనుకోవడం ఒకటి, అంతేకాకుండా ఆయనతో ఉండే పరిచయం కూడా కొంత ప్రేమాభిమానాలు ఉండడం వల్ల. ఇప్పుడు నిన్న కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా, నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో పొన్నూరు విషయం మాట్లాడుతూ మా అంబటి మురళి మీద కేసులు పెడుతున్నారని. మా అనే పదం ఎప్పటి నుంచో వారితో ఉన్నటువంటి నాకు సన్నిహిత సంబంధం వల్ల అట్లా ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు. అందువల్ల నేను పార్టీకి ఇచ్చేంత పెద్దవాడిని కాదు, పార్టీనే నాకు సహాయం చేసిందని చెప్పగలను. ఇది మరి ఎట్లా సాధ్యం? ఎట్లా ఇప్పుడు అంబటి రాంబాబు గారికి ఒక టికెట్ ఇచ్చి మిమ్మల్ని ఇదే గుంటూరులో ఇక్కడ పెట్టి అంటే దీనికి రాజకీయ ఎట్లా కుదిరింది? ఇది అంటే రాజకీయాల్లో మీరు అనుకుంటున్నారు కానండి, మెరిట్ ఉంటే ఎక్కడైనా వస్తుంది. రాంబాబు గారు ఎమ్మెల్యేకి ఎలిజిబుల్ అనుకున్నారు, వారికి ఇచ్చారు. నేను కూడా ఎలిజిబుల్ అని వారు అనుకున్నారు. అప్పుడు ఉన్నటువంటి అభ్యర్థికి వారు ఇవ్వకూడదని అనుకున్నారు కనుక సామాజిక పరంగా కూడా కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలన్నప్పుడు నేను ఉన్న వాళ్ళలో బెస్ట్ ఆల్టర్నేటివ్ అవడం వల్ల ఇచ్చారు. ఇప్పుడు అసలు వాస్తవంగా కిలార్ రోసి అక్కడ గెలిచాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు, మరి ఆయనకి సీట్ ఇవ్వకుండా మీకు కూడా కారణం ఏంటి అసలు? అంటే దీనిలో నేను అనేది ఏంటంటే పార్టీ ఎప్పటికప్పుడు సర్వేలు చేసుకోవటం, లేకుంటే ప్రజల్లో ఉన్న అభిప్రాయం టాక్ ఉండడం. ఆ రోజు ఆయనకి తక్కువ మార్కులు ఉండొచ్చు. నేను అంతకుముందే 1.5 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలను చేయడం వల్ల నేను ఫ్రెషర్ని, అందువల్ల మంచి ఆప్షన్ అని పార్టీ భావించి ఉండొచ్చు. దాంట్లో వారికి ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయం ఉపయోగపడి ఉండొచ్చు. అంతేగాని నేను గెలవనంటే ఆ టికెట్ ఎవరు, ఎమ్మెల్యే టికెట్ ఎవరు? అంటే కిలార్ రోసి ఉన్న మైనస్ ఏంటి, మీకున్న ప్లస్ ఏంటి అసలు? అక్కడ ఇంతకుముందు 5-6 టర్మ్లుగా గెలిచిన నరేందర్ ఢీ కొట్టి ఈయన కొద్ది మెజార్టీ దాన్ని బయటపడి
5 ఏళ్ళు ఇక్కడ పాతుకుపోయిన వ్యక్తిని కాదని ఇచ్చారని ఆయనలో మైనస్ ఉండే ఉంటుందిగా. అంటే వారు శాసనసభ్యుడిగా ఉండడం వల్ల యాంటీ ఇన్కంబెన్సీ ఉండి ఉండొచ్చు. ఉమ్, నేను ఫ్రెషన్ అవటం వల్ల మెరిట్ ఉండొచ్చు. నేను గెలిచి ఆయన పరిస్థితిలో ఉన్నప్పుడు నా మంచితనమో చెడ్డతనమో యాంటీ ఇన్కంబెన్సీ తెలియాలి. నేను ఫ్రెషన్ కాబట్టి ఆల్వేస్ బెటర్. ఉమ్, సో అట్లా అనుకుండవచ్చు, ఆయనకి యాంటీ ఇన్కంబెన్సీ ఉండి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి భావంలో. అందువల్ల మనం ఫ్రెష్ అయితే బాగున్నప్పుడు చాలా టికెట్లు మార్చారు. ఒక రోసీ గారిని ఏమన్నా ఆ రోజు చాలా మార్చారు, ఎంపీలు కూడా మార్చారు. అదే ఆయన చేసిన తప్పు కూడా అది రండి. ఎప్పుడో కడపను తెచ్చి ఇక్కడ ఏంటి, నెల్లూరు అనేది తీసుకొచ్చి నరసరాపేట ఏంటి అట్లనే 20 రోజుల ముందు. అది మీకు తప్పు అనిపిస్తుంది. మామూలుపల్లివాడికి కొన్నూరు టికెట్ ఇవ్వడం కరెక్టే చేశాడు కదా. ఆ విషయం ఓడిపోయిన పోరాటం చేస్తున్నాను అక్కడ ఉండే. అంటే నాకు అర్థం కాదండి, 5 ఏళ్ళు చేశాడు కదా, అవి ఎలిగేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు 100% యాంటీ ఇన్కంబెన్సీ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా ఉంటుందండి. ఉమ్, ఇప్పుడు రాంబాబు గారి మీద కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, వారు విజయం సాధించలేకపోయారు. ఉమ్, రోసీ గారిని సీనియర్ పొలిటీషియన్ కాకపోవడం వల్ల, ఒకసారి ఉండటం వల్ల, ఉమ్, నాతో ఉండే వ్యక్తిగత పరిచయంతో ఈయనైతే ఇంకా 4 ఓట్లు ఎక్కువ వస్తాయి పార్టీకి అనుకుని ఆయన అనుకోవడం వల్ల నాకు ఇవ్వడం కోసం కూడా ఆయన ఆకుండొచ్చేమో. ఇప్పుడు మీరే చెప్తారు సార్. దీనికి ఒక క్వశ్చన్ మీకు ఏంటంటే, ఒక్కసారి చేసే యాంటీ ఇన్కంబెన్సీ వచ్చిన రోసేకి మరి 5-6 సార్ల నుంచి నరేంద్ర చేస్తున్నాడు, ఆయన బాగా గుడ్ మార్క్స్ ఉన్నట్టుగా అంటే ప్రజలు. మీరు పొన్నూరు గురించి, నియోజకవర్గాన్ని గురించి మీకు లెంగ్తీ అవుతుంది కానీ ఇంటర్వ్యూ 2 hours చెప్పగలను నేను. షార్ట్ కట్ చెప్పండి. ఒకటి, మీరు చెప్పిన విషయం పొన్నూరు నియోజకవర్గం సామాజిక పరంగా కాపు ఓటింగ్ ఎక్కువ. ఎంత ఉన్నాయండి కాపులు ఓట్లు? ఎన్ని ఉన్నాయి? 45,000 పైన ఉన్నాయి, 47,000 వరకు. కమ్మోళ్ళు ఎన్ని ఉన్నాయి? కమ్మోయి బిలో 30,000, 26 or 24. ఆల్మోస్ట్ 50% వారి సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. డబల్ మన సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. సో నా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చినప్పుడే నరేంద్ర ఓడాడు ఒకటి. రెండోది ఏంటంటే, ఈ నరేంద్ర అనే అతను రాజకీయ కిరాతకుడు. అంటే ఇతను శాసనసభ్యుడు అయిన దగ్గర నుంచి ప్రజలకు సేవ చేయడం లేదు, గ్రామాల్లో అభివృద్ధి లేదు, నియోజకవర్గంలో వారికంటూ ల్యాండ్ మార్క్ ఏమీ లేదు. అట్లా ఏమి లేదని మీరు కావాలని ఆరోపణ చేస్తుందని 30 సంవత్సరాలు ఎందుకుంటారండి? మీరు అన్నది వెరీ మీరు చెబుతున్నారు, ఆరోపణ 100% కరెక్ట్. ఏమి లేకపోతే టాప్ మోస్ట్ సీనియర్ ఎమ్మెల్యే ఆయన ఒకడే. ఒకటి మీరు చెప్పేది కరెక్ట్. గోరంట బుచ్చి చౌదరి ఈయనే. ఎస్, నేను అనేది ఏంటంటే, ఏనీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అంటే ఒక్కొక్కసారే పోటీ చేసి వెళ్ళిపోయే నియోజకవర్గాలు ఎక్కడా లేవు. ధూళిపాల నరేంద్ర కానీ వారి తండ్రి కానీ 9 సార్లు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏ ఒక్క వ్యక్తి 2 సార్లు పోటీ చేయలేదు. ఇది ఒక పెక్యులియర్ సందర్భం. ఏంటంటే ఎందుకు ఆయన తయారు చేస్తాడా? పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది కనుక అతను గెలుస్తున్నాడు. ఇతను 2వ రోజు గెలిచిన దగ్గర నుంచి ఇక అవతలని పోగొట్టే కార్యక్రమం అండి. ఆ కార్యక్రమం మీద నా ప్రాజెక్టు మీదకి వచ్చాడు, మూతి పగలు కొట్టాను. హైకోర్టు నుంచి తీసుకొచ్చుకున్నాను, మొత్తం కొట్టేశారు. మీరు అన్నారు ఇందాక రైల్వే ఎన్ఓసి లేని సమయంలో కూడా హైకోర్టు ఏం చేసిందంటే 2 ఫ్లాట్స్ ఆపుకుని 510 ఫ్లాట్లలో 2 ఫ్లాట్లు ఆపుకుని 508 ఫ్లాట్లు కన్స్ట్రక్ట్ చేసుకోమని ఇచ్చింది. తర్వాత రైల్వే ఇష్యూడే రెగ్యులరైజేషన్ ఆర్డర్, పోస్ట్ ఫ్యాక్టో రెగ్యులరైజేషన్ యాక్ట్ రెగ్యులరైజ్ చేసేసింది ప్రాజెక్ట్ మొత్తాన్ని. ఆ 2 ఫ్లాట్లు కూడా నేను హైకోర్టుకి చెప్పాను, ఏదన్నా సందర్భంలో రైల్వే వాడికి అబ్జెక్షన్ ఉంటే ఆ 2 ఫ్లాట్లే కనుక అదంతా చెప్తే చాలా పోతుంది. సో అది కూడా ఆ 2 కూడా నిదానంగా ఇచ్చేస్తారు, దాని గురించి పెద్ద ఇష్యూ కాదు. సో నేనేది ఏంటంటే, ప్రతి వారిని ఇదే రకంగా గెలకటం ఒకటి. ఇతనికి ఉండే మెరిట్స్ని ఎప్పుడు ప్రజల కోసం వాడలేదు. మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సుధాకర్ నాయుడు గారు, ఇది అబద్ధమైతే నేను మళ్ళీ పొన్నూరు టికెట్ అడగను, నరేంద్రకు అవసరం అయితే సపోర్ట్ చేస్తాను. తెలుగుదేశంలో చేరి నరేంద్ర కూడా సపోర్ట్ చేస్తాను. వారింటి ముందు ముస్లిం కాలనీ ఉంది, వారు 6 సార్లు శాసనసభ్యుడు చేశారు. వారి తండ్రి 2 సార్లు పోటీ చేశారు, రెవెన్యూ మంత్రి చేశారు. వారి ఇంటి ముందు ఉన్నటువంటి ముస్లిం కాలనీ రోడ్డేనండి. ఇల్లు అంటే నేను ఎంతో దూరం చెప్పలేదు, అతిశయోక్తి చెప్పలేదు. ఇది రోడ్డు, వారింటి ముందు ఇల్లు, దాని ఎదురుగా ముస్లిం కాలనీ. దానికి సైడ్ డ్రైన్ లేదు. ఇంట్లో మహిళలందరూ స్నానాలు చేసి రోడ్డు మీద గుంటలు తీసుకుంటారు. ఇప్పుడు కూడా ఇప్పుడంటే ఈ రోజు సంగతి అండి నేను చెప్తుంది, నాట్ నౌ. ఇఫ్ యూ వాంట్ వి విల్ గో. మీరు అవసరమైతే ధూళిపాల నరేంద్ర గారిని కూడా పిలవండి, 3 కలిసి వెళ్దాం, అభ్యంతరం లేదు. మీరు మధ్యలో కూర్చోండి, ఆయన అటు కూర్చుంటాడు, నేను ఇటు కూర్చుంటాను, వెళ్దాం కార్లో, ఒకటే కార్లో వెళ్ళి చూపిస్తా. గుంటలు ఉంటాయి, అది ఒక 4 రోజులు 5 రోజులు స్నానం చేయగానే నిండిపోతాయి మురుగు.
దాన్ని మళ్ళా వీళ్ళ భర్తలు వెళ్ళి దాంట్లో నుంచి ఎత్తుకుని ఎత్తుకెళ్ళి బయటకు వచ్చేస్తారు. ఎంత దారుణంగా నాకు తెలిసి ఎక్కడ ఉండి మీరు కావాలని చెప్తున్నారు. ఇది అబద్ధమైతే నేను యు ఆర్ ద మీడియేటర్, ఐ విల్ రిజైన్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఐ విల్ సపోర్ట్ టు ధూళిపాల నరేంద్ర ఫర్ ద నెక్స్ట్ ఎలక్షన్. ఇది కరెక్ట్ అయితే ఈ అభివృద్ధి కూడా చేయలేకపోతే, నీ ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళని టీజ్ చేసి చేయకపోతే, నువ్వు శాసనసభ్యుడిగా అనర్హుడిగా రాజీనామా చేసి పో. అది నా ఛాలెంజ్. ఇది ప్రజా సమస్య. నువ్వు నన్ను వ్యక్తిగతంగా నా ప్రాజెక్ట్ మీదకి వచ్చావు, నిన్ను ఎప్పుడు ఛాలెంజ్ చేయట్లేదు. నువ్వేదో వచ్చావు, నువ్వేదో చేయాలనుకున్నావు, నేను ఎదుర్కొన్నాను, నా పని నేను చేసుకుంటాను. అది కూడా ప్రజలకు సంబంధించింది. నేను అమ్మేసిన ఫ్లాట్ల మీదకి నువ్వేదో వచ్చావు, తప్పది. 300 మంది కస్టమర్స్ ఉండాలని హైకోర్టు కూడా చెప్పింది. సరే, ఆ విషయం నేను మాట్లాడదలుచుకోవాలి. ఈ విషయం మీరు అంటున్నారు కనుక మీరు ఒకసారి వెరిఫై చేయండి. ఇప్పుడు మీ కెమెరామెన్ 2-3 కెమెరామెన్లు ఉన్నారు. మీరు సార్ డైరెక్ట్గా మన చింతలపూడి వెళ్ళండి, ఒకసారి అక్కడ మా ఇంటి ముందు చూడండి, అక్కడ ఏమన్నా రికార్డ్ చేసి వీడియో రిలీజ్ చేయండి. జనరల్గా మేము ఇప్పుడు బాపట్ల వెళ్ళేటప్పుడు చింతలపూడి రాగానే బ్రహ్మాండంగా చెరువు డెవలప్ చేశారు. అసలు వాళ్ళు ఇంటి చుట్టుపక్కల చాలా బాగా చేశారు, సంతోషపడుతుంటాం. చింతలపూడి అంతా బాగా చేశారు. మీరు కొత్త విషయం చెప్తున్నారు ఇప్పుడు. అంటే మెయిన్ రోడ్డుకి ఇది కూతవేటి దూరమే, వీరిల్లు వీరింటి ముందు. ఆ మెయిన్ రోడ్లో మాత్రం ఆ రోడ్డు వీరేయలేదు అనుకోండి, అది హైవే. మధ్యలో డివైడర్లు కూడా పంచాయతీ వాళ్ళు పెట్టి ఉండొచ్చు. వీరి అభివృద్ధి ఎందుకు లేదండి? బ్రహ్మాండమైన అభివృద్ధి. డివిసి కళ్యాణ మండపాన్ని కట్టారు, అదేమో పంచాయతీ వాడిదేమో సైటు, ఎంపీ ల్యాడ్స్ ఏమో ఫండ్స్. మళ్ళీ మీరు ఎత్తితేనేమో కుటుంబాలు ఎత్తున్నారు, కుటుంబ సభ్యులేమో అద్దె వసూలు చేసుకుంటారు. పేద సాధనకు ఫ్రీగానే ఇవ్వాలి కదండి. ఇప్పుడు మీరు మామిడిపల్లి వెళ్ళారు, చెప్పండి, నేను వ్యక్తిగతంగా నేను ఎన్ని రకాల కార్యక్రమాలు చేసి, నీ చింతలపూడిలో నువ్వు అద్దె వసూలు చేసుకుంటావు, ఎస్సీ ఎస్టీలు బీసీలు పెళ్లి చేసుకుంటే అద్దెలు వసూలు చేసుకుంటాం, మీ కుటుంబ సభ్యులు అద్దెలు వసూలు చేసుకుంటారు. పంచాయతీదేమో సైటు, ఎంపీ ల్యాడ్స్తోనేమో కట్టావు. అంటే ఈయన ఒక రకమైనటువంటి మైజరు బూర్జువా అవడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. ఇంటి ఎదురుగానేమో కాలువ లేదు. ఇంకా చింతలపూడిలో బాగా ఉంది. చింతలపూడి సుధాకర్ నాయుడు గారు ఇంకా ధూళిపాళ్ళ నరేంద్ర మైకల్ ఉన్నట్టుంటారు. నిన్నేదో ఇంటర్వ్యూ చేసి వచ్చారు. ఆయన చెప్పినని మీరు నమ్మారేమో. దయచేసి నేను చెప్పిన దానికి ఆధారాలు ఉన్నాయి, నాయ కూడా నమ్మొద్దు, రేపు వెరిఫై చేసుకున్నాక. తప్పకుండా మీరు చెప్పింది తప్పకుండా మేము చూస్తాం. సరే, మీరు వచ్చారు, ఆయన మీద పోటీ చేశారు. మీకు ఎంత ఎన్ని ఓట్లు వచ్చినాయండి మీకు మొన్న ఎలక్షన్స్ లో? నాకు 70,000 చిల్లర వచ్చినాయండి. ఆయనతో పాటు నేను అంటే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున అత్యధిక తక్కువ ఓట్లతో గెలిచింది ధూళిపాళ్ళ నరేంద్ర. ఎంత మెజార్టీ ఎంత వచ్చింది? 30,000 చిల్లర. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే అండి, 50,000 తక్కువ ఎవరికి లేదు ఈ పార్లమెంట్లో, ఎక్సెప్ట్ ధూళిపాళ్ళ నరేంద్ర. ఇన్ అదర్ వర్డ్స్, నేను తక్కువలో ఓడిపోయాను చెప్పడం కన్నా ఆయన తక్కువ ఓటుతో గెలిచాడని చెప్పడం ఒకటి. హీఈస్ ద సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఇన్ ది సెగ్మెంట్. 7 సార్లు పోటీ చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఇంక్లూడింగ్ లోకేష్ గారు కూడా రెండోసారి. వారు మొదటిసారి ఓడిపోయారు, రెండోసారి 90,000 చిల్లర వచ్చింది. అట్లాగే పత్తిపాడు పక్క నియోజకవర్గం 50,000 పైన వచ్చింది. గుంటూరు 50,000 పైన వచ్చింది. తెనాలి 50,000 పైన వచ్చింది. ఒక్క పొన్నూరు నియోజకవర్గంలో 30,000 అంటే ఐ హావ్ గివెన్ టైట్ ఫైట్, నో డౌట్ ఎట్ ఆల్. ఒకటే గుర్తుపెట్టండి, సామాజిక పరంగా లేదు అనే పదం నేను ఒప్పుకోను. అది కాపుల సీటు కనుక కాపును గెలిపించుకోవాలని కొంతమంది ప్రజానీకం అనుకోవడం వల్ల కాపుల్లో నాకు గణనీయంగా ఓట్లు వచ్చినాయి. ఎందుకంటే మామలపల్లిలో రోసే గారి కంటే నాకు ఎక్కువ వచ్చింది. 2000 మామలపల్లి గ్రామం ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ. మొన్న నాకు 200 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. వెల్లలూరులో 100 ఓట్లు పెరిగినాయి. మంచాల్లో 300 ఓట్లు పెరిగినాయి. అంటే కాపు గ్రామాల్లో నాకు లెవెల్స్ మిగతా సభ్యుల కంటే పడిపోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో గెలిచినప్పుడు 34-35% కాపు ఓటింగ్ వచ్చిందని వాళ్ళు అంచనా అండి. అంత ఓటింగ్ నాకు మొన్న కూడా వచ్చింది. సో మెజారిటీ ఓటింగ్ పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలిసిందంటే మీరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టినారు. జగన్ కూడా మీరు తోడేయడానికి డబ్బుల విషయంలో ఏమాత్రం ఖర్చు పెట్టారు? మొన్న డబ్బులు అంటే రాజకీయాల్లో భాషలో మాట్లాడాలి, నేను అసలు ఏం డబ్బు ఖర్చు పెట్టలేదండి. ఫ్రీగానే నోట్లు. ఆ డబ్బు గురించి దీని గురించి అంత ట్రాన్స్పరెంట్ గా భారతదేశంలో మాట్లాడేది లేదు. ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. లేని ప్రశ్నని మీరు అడగొద్దు. అంటే ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో చూసామన్నా, దేశంతో చెప్పుకున్నారు, ₹1 డబ్బు ఇవ్వలేదు, ఒక బాటిల్ మందు ఇవ్వలేదు విజయ్. అట్లా మరి మీరు కూడా ఇవ్వకుండా ఉన్నారేమో అంటే రాజకీయాల్లో అంత పచ్చి పిచ్చి అబద్ధాలు ఆడాలి నేను అనుకోవడం లేదు. కానీ మన రాష్ట్రంలో డబ్బు కూడా ఒక ప్రామాణికమైంది అన్ని పార్టీలకి. రిసోర్సెస్ ఆర్ మెయిన్. ఏమాత్రం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుంటారు? అదే పెద్ద కోట్లు అంత లేదులేండి, ఏదో లక్షలు ఏమి పెట్టుంటాను. 20 లక్షలు. ఆ విషయంలో మీరు మీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఒకటి, కెమెరా ఆపితే చెప్తాను తర్వాత. ఒకటి. 2, నా క్యాడర్ నేను నిలబెట్టుకోవటానికి కూడా, వారికి కంఫర్ట్గా పెట్టడానికి, వాళ్ళకి రిసోర్సెస్ ఇవ్వటం కూడా ఒక ప్రధానమైనటువంటి భాగం.
ఎక్స్పెన్సివ్ అంటే ఇప్పుడు ఇటువరకు లాగా లేదు కానీ ఏసీ లేకుండా కారు ఏమన్నా వెళ్తున్నారా? ఏసీ లేకుండా ఇల్లు ఎక్కడన్నా ఉంటుందా? పూర్వకాలం మీరు రేపల్లి వారు అంటున్నారు, రాంబాబు గారి ఎలక్షన్ చూశారు. ఆ కాలంలో ఏముంది, స్టూడెంట్ ఎలక్షన్లో జరిగేది. సో అందువల్ల అత్యధికంగా డబ్బుకు నాకంటే నా తాతలు ఉన్నారండి. అయితే కాపు కులంలో కొద్దిగా తక్కువ పొటెన్షియాలిటీ ఉండే వ్యక్తులు ఉన్నారు కనుక అది నేను 4 రూపాయలు పెట్టగలననేటువంటిది ఒక మెరిట్ అయి ఉండొచ్చు. నా తపన కూడా అదే, నా డబ్బు పోయినా పర్లేదు, పొన్నూరు నియోజకవర్గంలో గెలిచి ప్రజలకు సేవ చేయాలా. దానికి తోడు కాపు సామాజిక వర్గం దీంట్లో సుధాకర్ నాయుడు గారు ఆయన ఏదో ఇందాక ఇంటర్వ్యూ చూశాను, నాకు కులం లేదు మతం లేదు ఇవన్నీ సొల్లొద్దండి. ఎవడు 100% మీకు కులం ఉంది, నాకు కులం ఉంది, ఆయనకి కులం అంటే ఏంటండి? మన తల్లి కులం మన తండ్రి కులమే కదా అంటున్నాను నేను. ఇప్పుడు నా తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ దాయాదులు, నా సిబ్లింగ్స్ వీళ్ళందరికీ పనులు ఉంటాయి, వీళ్ళు మనకు సన్నిహితంగా ఉంటారు. ఇప్పుడు ఒకటే మీరేం చెప్తున్నారంటే నా కాపు కులం ఓట్లు 50,000 దాకా ఉన్నాయి, 45,000 ఉన్నాయి అని మీరు గొప్ప చెప్పుకుంటున్నారు. ఆయన ఏమంటారంటే నా నియోజకవర్గం అంతా కూడా ఒక భారతదేశం లాంటిది, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నా కులాలు ఏంటంటే కుల మతాలకు సంబంధం లేదు నాకు. ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బ్రెడ్లు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, కాపులు ఉన్నారు అని. ముఖ్యంగా ఎంత నేను మీ ఊరు వచ్చినప్పుడు నాకు విషయం తెలుసు. మన మీ ఊరిలో ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత ఆయన వస్తుంటే ఒక ప్రోగ్రాం పెడితే ఈ రోడ్డు అంతా కూడా కాపులు ఫుల్గానే స్వాగతం పలికారు అంటున్నారు. మీ గ్రామంలోనే అత్యధిక కాపులు ఆయన అంటే ఉన్నారంట. ఆయన అంటున్నారు, ఆయన అన్నాడా? ఆయన కదా, మీ ప్రజలే చెప్తారు, మీ ఎంక్వైరీ చేస్తాం. ప్రజలు ఎంక్వైరీ చేశారా? వాళ్ళు అంటే చెప్తారు. మీకు ఇప్పుడు ఇది చెప్పబోయే ముందు ఇంతవరకు మీరు ఏ ఉద్దేశంతో వచ్చారు ఆ ప్రశ్న ఇంతవరకు ప్రశ్నించలే మీరు. తర్వాత వచ్చి సమయం వస్తుంది. జనరల్గా నేను కులాల గురించి మాట్లాడుతున్నాను. నేను అనేది ఆ ఇన్సిడెంట్ గురించి పైన చెప్తాను, నేను డెప్త్లోకి వెళ్ళను, మీరు అడిగినప్పుడే చెప్తాను. ఇన్సిడెంట్గా నాకు కావాల్సిన అంటే కులాల గురించి వచ్చింది కాబట్టి నేను అంటుంది మీ గ్రామంలో అత్యధికంగా కాపు కులం ఆయన కూడా ఉన్నారా లేదా అదొకటి చెప్పండి. మా గ్రామంలో అత్యధికంగా కాపు కులస్తులు వారి పక్షాన ఉంటే నాకెందుకు మెజారిటీ పెరుగుతుందని 2019 కన్నా? ఎందుకంటే ఎస్సీలు ఎక్కువ ఉన్నారు కదా అక్కడ మీ దగ్గర. ఒక్కటి నాయుడు గారు, ఆ గ్రామంలో అతనికి మెజారిటీ ఉంటే మొన్న దుర్ఘటనలో ఒక్క వ్యక్తి కూడా రాలేదంటే గ్రామం నుంచి నా పట్ల సావభావన లేకపోతే కులం పట్ల సానుకూలతో లేకపోతే బంధుత్వాలు ఉండడం వల్లే రాలేదు. ప్రతి ఊర్లో ఫ్యాక్షన్ అయి కొట్టుకుంటారు. మీకు తెలుసు, రేపల్లో ఉండే కాపులు కొట్టుకుంటారు, ఈదుపల్లిలో కొట్టుకుంటారు, పెద్దవరంలో కొట్టుకుంటారు, మడ్రలు ఉండే, తుమ్మల్లో ఉండే, అట్లాగే సత్తిరిపల్లిలో కూడా ఉండే, కుంకలగుంటలో ఉండే. మామలపల్లి గ్రామంలో ఫ్యాక్షన్ లేదు, చాలా భావ స్వారూప్యత కలిగినటువంటి పార్టీ. ఊరు 22 కులాలు ఉండే. భారతదేశంలోనే సమైక్యతకు మారిపోయారు. నాయుడు గారు, ఇది నేను చెప్తున్నది ఆన్ రికార్డ్ చెప్తున్నా, మీరు టెస్ట్ చేసుకోండి. అక్కడ ఉండే కాపు ఎక్సెప్ట్ కమ్మ ఒక కుటుంబం ఉండేది, వెళ్ళిపోయారు. రెడ్డి, తర్వాత బ్రాహ్మణ, వైశ్య, తర్వాత పిచ్చుగుంట్లోళ్ళు, తర్వాత ముత్తరాసులు, యాదవులు, గౌండ్లు, సాలీలు, మాల, మాదిగ, అసలు అక్కడ లేని కులం లేదండి. 22 కులాలు ఇప్పటికి 18 కులాలకు చేరింది. ఒక్క కమ్మ ఫ్యామిలీ ఉండేది, వారు పరమపదించడం వల్ల ఇప్పుడు లేదు. ఆ భావ సారూప్యత ఆ గ్రామంలో అసలు కేసులు ఉండవండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళరు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఎలక్షన్స్ లో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది. మరి మొన్న ఇన్సిడెంట్ జరగలేదు. కాపుల్లో ఓట్లు లేవని నేను చెప్పను, బంధువుల్లో కూడా ఆయన పక్షాన ఉన్నారు. దానికి కారణం ఏంటంటే అంటే అనాదిగా తెలుగుదేశం పార్టీ చాలా మంది, ఇప్పుడు నా పక్క వచ్చిన సోదా సముద్రయ్య 30 సంవత్సరాలు వాళ్ళ అన్నదమ్ములంతా ఆయనకి సేవ చేశారు. ఆయన్ని తోలనాడాడు, ఆయనకి పవర్ స్ప్రే ఇచ్చాడంటే గడిది గుడ్డి ఇచ్చాడంట. పార్టీలో పనిచేసిన వాడికి ఏం చేస్తారండి? ప్రజలకే ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు ప్రభుత్వం, వీళ్ళంతా పార్టీకి ఓట్లేసారని ఇస్తున్నారా? ఒక లిస్ట్ ఉంటుంది, వ్యవసాయదారుడు అయితే వస్తుంది. వ్యవసాయదారుడు కాకుండా దొంగతనంగా తీసుకుంటూ ఆరోపించాలి. కానీ ఆ లాభాలు నష్టాలు పార్టీలు నమ్ముకున్నప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జరిగింది, తెలుగుదేశం వాళ్ళు జరుగుతుంది. అందువల్ల అక్కడ ఆయనకి కాపుల్లో మెజారిటీ ఉందనేది అవాస్తవం. అసలు నియోజకవర్గంలో కూడా వారి కాపుల్లో సాఫ్ట్ కార్నర్ లేదు. ఏ గ్రామం, కాపు గ్రామాలు వెల్లూరు తగాదాలు పెట్టాడు, మరలు జరిగినాయి. ప్రతి ఏ గ్రామం చేయదు. మొన్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే పొన్నూరు నియోజకవర్గం తుక్కుతుగ్గా ఓడిపోయాడు. అది కూడా నేను అక్కడికి జనసేన వాళ్ళని నేను ఎప్పుడు అనవసరంగా ఎప్పుడు తోలినాను. వాళ్ళు కూడా మన ఫ్రెండ్సే, మన మిత్రులే. మామిడిపల్లిలో కూడా జనసేన కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏదైనా క్రికెట్ కిట్ కావాలంటే కొనిచ్చేవాడిని, సావధానంగా ఉండేవాడిని. సరే, మొన్న ఒక మగత పవన్ కళ్యాణ్ ఏదో వ్యక్తిగత లబ్ధి ఉంది, నేను గొప్ప వీరుడిని అవుతాను, సూర్యుడిని అవుతాను, కాపు కులాన్ని ఆలనా పాలన చేశాడు, కాళ్ళు పట్టుకున్నాడు, ఎమోషన్ తీసుకొచ్చాడు, అన్నీ చేయడం వల్ల
కొన్ని మెజారిటీ ఓట్లు కాపులు ఈ అట్టుపోయింది. పవన్ కళ్యాణ్ ఇవన్నీ ఆలనా చూసారు, కాపులను అట్రాక్ట్ చేశాడు ఏంటి? 100% ఆయన అసలు నాకు కాపులేవి నాకు చేయలేదు, కాపులు నాకు ఏ కులం లేదు అంటున్నప్పుడు ఆయన ఎందుకు మీరు లాక్కొస్తారు కాపులు? అంటే అదేదో సామెత చెప్పినట్టుగా నది దాటినాక తెప్ప తగలబెట్టినట్టు ఆ మాట స్టేట్మెంట్ మనం చూడలేదు మీరు? వారు అనుంటే మాత్రం 100% తప్పు. లేకుంటే నేను విజయం సాధించాలి కదండి. కాపులు పవన్ కళ్యాణ్ చేశారంటారా? 100% చేశారు. నా నియోజకవర్గంలో కొద్దిగా నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి 30,000 వరకు మెజారిటీ వచ్చింది, లేకపోతే ఆటోమేటిక్ గెలిచాం. ఇప్పుడు రోసీ గారి సమయంలో గెలిచారు కదా వారు 11, అప్పుడు అంత లేదు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం. పవన్ కళ్యాణ్ సపరేట్ పోటీ చేశారు, సపరేట్గా పోటీ చేశారు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి 25,000 ఓట్లు వచ్చినాయి ఆ క్యాండిడేట్. ఆ 25,000 ఇప్పుడు నరేంద్రకి బట్టి గెలిచాడు. ఆ 25,000 నాకు పడితే ఏమైపోయాడు? అవుట్. 30,000 మైనస్ 25,000 అయిపోయేవాడు. సో ఆ 100% అది అదొకటి. రెండోది ఏంటంటే అండి, ఇతరు అంటే కాపుకులం పట్ల ఎంత కక్కుర్తి మనిషి అంటే మీకు చెప్పడానికి నరేంద్రని ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఒక హెలిప్యాడ్ వివాదం వచ్చింది. అది మొత్తం నా మీద రుద్దటానికి ప్రయత్నం చేశాడు ఎలక్షన్లో. అంటే నేను జన సైనికులు కూడా, జనసేన మిత్రులకు కూడా, సోదరులకు కూడా తెలుసుకోవాల్సిన నగ్న సత్యం ఏంటంటే, అక్కడ ఒక హెలిప్యాడ్ని నేను కాంట్రాక్టర్ని పెట్టి కట్టించుకున్నాను. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి టూర్ ముందు జరిగింది. వారు నన్ను ఆదేశించారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఎఫెక్ట్ లేదు. సో నువ్వే హెలిప్యాడ్ కట్టుకోవాలని పొన్నూరు ప్రోగ్రాము నేను అడిగాను, వారిని వస్తానన్నారు. హెలిప్యాడ్ కట్టుకోమన్నారు. పార్టీ కూడా అసిస్ట్ చేయలే, నేనే కట్టుకున్నాను. నేను కాంట్రాక్టర్ని ఫిక్స్ చేసుకున్నాను. దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఎవరు పడితే అది చేయకూడదు. R&B దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి, పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి, దానికి ఒక వెట్ మిక్స్ మెకడం వేయాలి, దాన్ని రోల్ చేసుకోవాలి, ఒక టెస్ట్ జరగాలి, హెలికాప్టర్ దిగితే ఉరిగిపోకుండా ఉంటుంది అనేది. దీనికోసం నేను కాంట్రాక్ట్ని మాట్లాడితే అతను నన్ను 4 లక్షలు అడిగాడు. నీకు ఎంత ఖర్చు అవుతుందా అన్న. అంటే 6 లక్షలు చిల్లర అవుతుందని అన్నాడు. నువ్వేం సొల్లు చెప్పవాకయ్యా, నీకు 6 లక్షలు అయితే నాకు 4 లక్షలతో ఎట్ట చేస్తావు అన్న నెగోషియేషన్స్లో. అంటే త్వరలో పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం ఉందండి, వారి దగ్గర ఇంకో 4 లక్షలు వస్తాయి, నాకు 2 లక్షలు మిగులుతాయండి అన్నాడు. పోనీ నిజంగా అయితే 4 లక్షలు అవుతుంది అనుకోండి, నా దగ్గర అసలు వస్తే కొసరా ఆయన దగ్గర వసూలు చేస్తున్నాను. ఈయన ఆ కాంట్రాక్టర్ని పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం ఫిక్స్ అవ్వగానే ధూళిపాళ నరేంద్ర, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చేటప్పుడు నేను ఎలాగా ఇన్వాల్వ్ అయ్యానో, ఆయన పవన్ కళ్యాణ్ తెచ్చుకుంది, ఆయన రెస్పాన్సిబిలిటీ తెచ్చుకున్నాడు. హెలిప్యాడ్ తయారు చేసుకోవాలి. హెలికాప్టర్ ఖర్చులు మనం అడగరు అనుకోండి, అది మనమే. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ స్థానికంగా ఉంటాం కనుక ముందే ఆయన టీం వస్తారు, అన్ని చూసుకుంటారు. హెలిప్యాడ్ ఏ ఊర్లో పెట్టారు? చింతలపూడి బయట అండి, చింతలపూడి అని చెప్పొచ్చు. అయితే ఈ 4 లక్షలు అడిగితే అతను ఒప్పుకోవాలి. 30,000 ఇస్తాను అంట. వాడు కాంట్రాక్టర్ ఇద్దరికి కామనోడు కదా, వాడు ఏందండి 6 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఈయనేం సార్ ఇట్లా బేరం పడుతున్నాడు అని అన్నాడు. అంటే ఆయన పవన్ కళ్యాణ్ కదా, ఇష్టం లేదేమో రావటం, వాడుకుని వదిలేద్దాం అనుకున్నాడేమో అన్నా నేను. అంటే వాడు మారాన్ చేశాడు. మారాన్ చేస్తే వాడేడో పాపం ఏ పార్టీకి చెందినోడో చందనోడు, ఈ లోకల్ వాడు కాదు. వాడేం చేసాడు, మొత్తం ఎత్తిపారేసాడు మెటలంతా. అక్కడ వేసిందంతా మెటల్ తీసుకుపోయాడు. తీసుకుని ఇతను కంగు దెబ్బ తిన్నాడు. కంగు దెబ్బ తిని అప్పుడప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని తెచ్చుకుని హెలిప్యాడ్ తయారు చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని దించాడు. కేవలం ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు తప్ప, ఎవడైతే మూడోడు కట్టుకున్నా వాడికి 4 లక్షలు అడిగాడు. అంటే బేరవాడు ఒక 3 లక్షలు ఇచ్చుకుంటే సరిపోయేది కదా, 30,000 ఇస్తాను. ఆరోపణ మీ మీద వేశారా? హెలిప్యాడ్ నేను డిస్టర్బ్ చేశానని నా మీద వేశాడు. వాస్తవంగా అది అయితే నాది అవ్వాలి, మొక్కజొన్నలు సాగితే ఇది కూడా అయితే ఆ కాంట్రాక్టర్ అవ్వాలి, లేకపోతే నాది అవ్వాలి. నాదైతే నా పర్మిషన్ కావాలి, లేకపోతే అతని పర్మిషన్ కావాలి. వాడికి 4 లక్షలు బేరం. ఇప్పుడు అక్కడ ఆర్థిక సంబంధమైన విషయాలండి. వాడేదో కాంట్రాక్ట్. ఇప్పుడు షామియానాలు, మైకులు ఎవరికి పడితే అడిగి పెడతారు, ఇది కూడా అలాంటి. అప్పుడు రచ్చ చేసుకున్నాడు, మళ్ళీ 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టి హెలిప్యాడ్ చేస్తున్నాడు. సో నేను అనేది ఏంటంటే, అతనికి ఒక ఇంటిగ్రిటీ కానీ, ఒక కమిట్మెంట్ కానీ లేని వ్యక్తి కాపుకులం పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల, జనసేన పట్ల చెప్పడానికి చెప్పాను కానీ, లేకపోతే నేను కావాలని ఆరోపణ చేయడం లేదు. ఎవడమ్మ మొగుడు సొమ్ము అండి అది, ధూళిపాలనారండి అమ్మ మొగుడు సొమ్ము కాదు. అక్కడ ప్రభుత్వం కూడా ఈరోజు వాళ్ళమ్మ మొగుడు సొమ్మని చేసిన ఆరోపణ, చేసిన దుర్మార్గం అంతా అతనే. మీరు ఎందుకు పాత వీడియో తీసుకుని గ్రామస్తులు అడగండి. 1650 రైతుకి వెళ్తుంది.
మామలపల్లి గ్రామంలో దీక్ష తర్వాత ఏమన్నా 4 బస్తాలు కొని అట్లా వేసాడేం కానీ మామలపల్లి తెలుగుదేశం వాళ్ళ దగ్గర కూడా ఇతను కొనలేదు. కాపు రైతుల దగ్గర కొన్నారేమో అడగండి, వారి కులానికి చెందినట్టు. పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లి రైతుల విషయంలో వైఎస్ఆర్సీపీ నేత అంబటి మురళీకృష్ణ చెప్తున్నది వాస్తవమేనా? మామిళ్లపల్లి రైతులకు అధికార పార్టీ అన్యాయం చేయాలని చూస్తుందంటున్న అంబటి మురళీకృష్ణ వ్యాఖ్యల్లో నిజమెంత? అధికార పార్టీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రపై అంబటి మురళీకృష్ణ ఎందుకలా రెచ్చిపోయారు? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే పార్ట్ 2 ఇంటర్వ్యూ చూడాల్సిందే. పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణతో హాట్ సీట్ విత్ ఎంఎస్ఆర్ పార్ట్ 2 త్వరలో మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.